తెలంగాణలో పెట్రోల్ కొరత ఉందా? అనే ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు కలిచివేతకు గురి చేస్తా ఉంది. ముఖ్యంగా నిన్న సాయంత్ర కాలం నుండి పెట్రోల్ కొరతలు ఉన్నాయి అంటూ కొంత ఆందోళన చెందుతున్న వాహనదారులను కూడా చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం కాలం నుండి అనేక మంది కూడా పెట్రోల్ బంక్‌కి పరుగులు తీస్తా ఉన్నారు. క్యూ లైన్‌లు భారీ స్థాయిలో పెడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. క్యూ లైన్‌లో చాలా వరకు నిలబడతా ఉన్నారు. అయితే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే ఈ కొరత ఏర్పడడానికి గల కారణం ఏంటి? తెలంగాణ గవర్నమెంట్ క్లియర్ కట్‌గా చెప్తా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఇక్కడ మనకు కావాల్సిన ఇంధనం ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. మీరెక్కడ గూడా టెన్షన్ తీసుకోకండి. మీరేదైతే పానిక్ కాకండి అని గూడా ఇటు ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ బంకుల దగ్గరికి వెళ్లి రియాలిటీ చూస్తే మాత్రం అక్కడ నో ఫ్యూయల్ బోర్డులు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. నో పెట్రోల్ అన్న బోర్డులు వెలిసాయి. అక్కడక్కడ మొత్తం పెట్రోల్ బంకులు మొత్తం క్లోజ్ చేసుకొని వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. భారీ గేట్లేసిన పరిస్థితి కనబడతా ఉంది. పోలీస్ ఆధ్వర్యంలో ఇటు పెట్రోల్ బంకులు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీనికి గల కారణాలేంటి? అసలు నిజంగానే తెలంగాణలో పెట్రోల్ కొరత ఉందా? తెలంగాణలో ఒక రాష్ట్రంలోనే ముఖ్యంగా హైదరాబాద్‌లోనే ఇంత కొరత రావడానికి గల కారణం ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా రంజాన్ పండగ గావచ్చు, అదేవిధంగా యుద్ధం ఎఫెక్ట్ గావచ్చు, కొంత ఏదైతే ఇటు లావాదేవీలు ఉంటాయో, ఇటు పెట్రోల్ సంబంధించిన సంస్థలు ఏవైతే ఉంటాయో, ఆ బంకుల సంస్థలను మరియు ఈ చమురు ఇంధనాన్ని తీసుకొచ్చే ఆ సంస్థలు ఏవైతే ఉంటాయో, వీళ్ళిద్దరి మధ్యలో డీలింగ్ సంబంధించిన ఆ అంశాల పైన కూడా కొంత చర్చలైతే జరుగుతా ఉన్నాయి. రంజాన్ పండగ రావడం వల్ల రంజాన్ పండగకి చాలామంది ముస్లిం సోదరులందరూ గూడా వాళ్ళ యొక్క పండగ సెలబ్రేషన్ అతి ప్రీతికరమైన పండగని గూడా చెప్పుకోవచ్చు. ఆ పండగకి వాళ్ళు సంవత్సరం మొత్తంలో వాళ్ళు ఉపవాసాలు ఉండి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు. అయితే ఈ లారీలు నడిపే వాళ్ళు అత్యధికంగా మనం పెట్రోల్‌కి సంబంధించిన ఈ లారీలు వాహనాలు నడిపే వాళ్ళు గూడా మనం చూసుకున్నట్లయితే ముస్లిం సోదరులు అత్యధికంగా ఉంటారు. అయితే వాళ్ళు లీవ్‌లో ఉండడం వల్ల లారీలు సమయానికి పెట్రోల్ బంక్‌కి చేరుకోపోవడం ఒకటి. మరి అక్కడ యుద్ధం ఎఫెక్ట్ వల్ల అటు పెట్రోల్ కొంత దిగుబడి అనేది ఎప్పటికప్పటికి చేసుకుంటున్నప్పటికి గూడా కొంత కొరత అనేది వస్తా ఉంది. ఎందుకంటే అప్పడంత దిగుబడి అయితే అవ్వట్లేదు. అప్పుడంతా వేరే కంట్రీ అంటే రష్యాతోని ఇటు ఇండియా ఒప్పందాలు గావచ్చు, ఇటు అమెరికా ట్రంప్ నిబంధనలు గావచ్చు, నరేంద్ర మోడీ ఆలోచన గావచ్చు. అంటే ట్రంప్ ఏదైతే చెప్పిన విధంగానే నరేంద్ర మోడీ నడుస్తున్న వాదనలు కొంత వస్తున్నాయి. అంటే ఇవన్నీ రాజకీయ కోణాలైతే ఇందులో ఉన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు రష్యా, ఇండియా మధ్య స్నేహబంధాన్ని అటు ట్రంపు ఏదైతే మాటలు విని కొంత పక్కదారిని వెళ్తా ఉంది అన్నట్టుగా ఇటు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పైన కూడా కొన్ని విమర్శలైతే వస్తా ఉన్నాయి. అయితే ముఖ్యంగా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే అనేక రాష్ట్రాలతోని కంపేర్ చేసుకున్నట్లయితే ప్రధానంగా మన తెలంగాణలోనే కొంత ఇబ్బందిగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వేరే రాష్ట్రాల్లో కూడా ఇప్పుడిప్పుడు ఇంకా ఏదైతే ఈ పానిక్ సిట్యుయేషన్ అనేది కూడా ఇంకా వెళ్ళే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో కూడా అతిగా చూపిస్తా ఉన్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా ఏదైతే అక్కడ కొరత ఎందువల్ల వచ్చింది మనం ఆలోచిస్తే కొంత యుద్ధ వాతావరణం కావచ్చు, లేకుంటే అక్కడ డీలర్స్ ఎవరైతే ఉంటారో యాజమానులు, బంకు యాజమానులు, డీలర్స్ మధ్య వాళ్ళిద్దరి మధ్య లావాదేవీలకు సంబంధించిన సమస్య కావచ్చు, డ్రైవర్ ఇష్యూ కావచ్చు, వీటన్నిటి వల్ల అక్కడ కొరత ఏర్పడింది. ఈ కొరత ఏర్పడింది తాత్కాలికంగా మాత్రమే అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కొరత కూడా ఎన్ని రోజులు కూడా ఉండదు. అదంటే దాదాపుగా 1, 2 రోజులలో కూడా ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకునే పరిస్థితి కనబడతా ఉంది. అయితే పానిక్ అయ్యి 1 లీటర్ పోయించుకునే కాడ 5 లీటర్ల పెట్రోల్ పోయించుకోవడం, ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, దానివల్ల ఇంకా కొంత కొరత ఏర్పడే అవకాశాలైతే కనబడుతుంది. అవసరం ఉన్నా, అవసరం లేకున్నా వాళ్ళ యొక్క క్యాన్‌లో తీసుకొని వెళ్తున్న నేపథ్యం కనబడుతుంది. వాటి వల్ల కూడా కొంత ఇబ్బంది తలెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎటువంటి ఇబ్బంది పడే విధంగా అయితే తెలంగాణలో అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఇటు నిల్వలైతే ఉన్నాయి. ఇటు పెట్రోల్, డీజిల్ నిల్వలైతే ఎక్కువనే ఉన్నాయన్నట్టు కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. అయితే వీటిపైన కూడా ప్రజలు జాగ్రత్తగా వహించి పానిక్ గాకుండా వాళ్ళ యొక్క అవసరాలకు మాత్రమే బయటికొచ్చి, అవసరాలకు మాత్రమే పెట్రోల్, డీజిల్ గావచ్చు, కరెంట్ గూడా గావచ్చు, ఏవైతే ఈ అత్యవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని సేవ్ చేస్తూ వాడాలి. ముఖ్యంగా ఇప్పుడు వాటర్ ఇష్యూ గూడా ఏవైతే మనకి ప్రకృతి నుండి వచ్చే ఏవైతే ఇంధన వనరులు ఉన్నాయో వాటినన్నిటిని గూడా జాగ్రత్తగా సేవ్ చేసుకొని ముందు తరాలకు అందించే విధంగా మనం ప్రణాళిక చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేగాని అనవసరంగా బండి మీద చక్కర్లు కొడుతూ, అనవసరంగా వెహికల్‌ని తిప్పుతూ అనేక విధంగా అంటే జలసాల కోసమని అటని, ఇటని అవసరం లేకపోయినా గానీ వాహనాలను నడుపుతూ పెట్రోల్ వృధా చేస్తే మళ్ళీ కొంత ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే